హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వెదర్ చాలా బాగుంది. అసలే తుఫాన్లు అంటే తుఫాన్లు వస్తున్నాయి కదా. ఒకదానమాట ఒకటి మనకి తుఫాన్ వస్తుందన్నమాట. అందుకనేసేసని ఇప్పుడు 10-15 రోజుల నుంచి సన్నటి వాన, మళ్ళీ వాతావరణం కూడా మబ్బుగా చల్లగా హాయిగా ఉంది. కానీ ఇలా ఎక్కువ రోజులున్నా చిరాకే. కానీ నేను ఒక చిన్న వీడియో మన వాతావరణం చూద్దాము, మన తోటలు వానాకాలంలో ఎలా ఉంటుంది అనేది తెలియని వాళ్ళకి చూపిద్దామనేసరి మా ఊర్లో మా ఇంటి దగ్గరది నేను తీస్తున్నానండి. చూడండి, మా ఇంటి ముందు చాలా దూరంగా అంటే మాకు చూస్తానికి కనిపిస్తుంది. అదిగోండి గోదావరి కనిపిస్తుంది. దూరంగా కొండలు కనిపిస్తున్నాయా, కొండల యువతల గోదావరి కనిపిస్తుంది. తాడి చెట్లు అవి అడ్డున్నాయి. అయిగోండి పొలాలు, ఎక్కడ చూసినా పచ్చగా ఎంతో అందంగా ఉన్నాయి. చూడండి, ఇట్లా చూడండి ఎంత బాగుంది. చూడండి ఎంత పచ్చదనము. కానీ మోకాళ్ళ లోతు గడ్డి ఉండి భయం అవుతుంది అనమాట. ఇక్కడ కోడి చూడండి, దానికి 3 పిల్లలు ఉన్నాయి. 3 పిల్లల్లో నిన్న 2 పిల్లలు ముంగిసి ఎత్తుకుపోయింది. ఇంకో పిల్ల ఇప్పుడే ఎత్తుకుపోయింది. దాని గోల ఎలా అరుస్తుందో ఆ కోడి. చూడండి ఎట్లా అరుస్తుందో చూడండి. ఇగోండి, ఎక్కడ చూసినా పచ్చదనము, తీగలు, పిచ్చి చెట్లు, వాటిల్లోనే మెడిసిన్ ప్లాంట్లు ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి. చూడండి, ఇదిగోండి మునగ చెట్టు. నేను చెప్తాను కదా మునగ చెట్టు అని. ఇదిగోండి మునగ చెట్టు. దీనిలోనే పిచ్చి మొక్కలు ఉన్నాయి, మంచి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మా దొడ్లో పూల మొక్కలు ఇంకా శుభ్రం చేయలేదు. ఎక్కడ బోళ్ళు చెత్త. కొంచెం ఈ వానలు తగ్గితే కానీ అప్పుడు శుభ్రంగా దొడ్డది బయట వైపైనా లోపలైనా అంతా చేయటం కుదురుతుందండి. చూడండి, అదిగోండి ఆ మూలన బావి ఉంది. బావిని కూడా ఈ చెట్లు పిచ్చి చెట్లులాగా పెరిగి కప్పేసినాయి. అదిగోండి బావి కనిపిస్తుందా మీకు? అదిగోండి ఇదంతా మా దొడ్డే. ఇదిగోండి మళ్ళీ ఇంటి వెనక వైపు పొలాలు. ఇప్పుడే నాట్లు పడుతున్నాయి. చూడటానికి ఎంతో బాగుంది. అందుకే నాకు ఈ వాతావరణం చాలా బాగుంది కదా అని ఒక చిన్న వీడియో. మన వానాకాలంలో మాకు ఎట్లా ఉంటుందో ఈ పచ్చదనము, మొక్కలు ఇవన్నీ ఎలా ఉంటాయో ఒకసారి చూపిద్దామని చిన్న వీడియో తీస్తున్నా. వాటర్ చూసారా బావి మీద? బావి లోపల ఇలా చేయి పెడితే నీరు అందేటట్టు ఉన్నది. అంటే మీకు దూరానికి కనిపించకపోవచ్చు, నాకు చక్కగా కనిపిస్తుంది అనమాట. దగ్గరికి వెళ్తే చేతికి అందుతుంది వాటర్. ఇగోండి అడవి ఉన్నట్టు ఉంది. మా దొడ్డే ఇదంతా. వీటిల్లో రకరకాల ప్లాంట్స్ ఉన్నాయండి, పూల మొక్కలు ఉన్నాయండి. చూడండి, అవతల పొలాలు ఉన్నాయి, నాట్లు వేస్తున్నారు. ఇంకా ఖాళీ ప్లేస్ ఉంది, వేసేవాళ్ళు వేస్తున్నారు. ఇంకా ఇదిగోండి అంతా పాకురు వచ్చేసిందండి. పైన అంతా కొంచెం చెత్తగా ఉంది. అంతా పాకురు వచ్చింది. ఇదంతా శుభ్రం చేయాలి. ఇదిగోండి ఈ పక్క ఈ హీట్ అయితే చిట్టడవి ఉన్నట్టే ఉంది. ఇదిగోండి చిట్టడవే. ఇవన్నీ శుభ్రం చేసేసరికి మాకు తల ప్రాణం తోక్కొస్తుంది. అందులో మళ్ళీ కోతులు. ఇదిగోండి ఆ పక్క నుంచి తీయటం మొదలుపెట్టి ఈ పక్కకి తీశాను. కానీ చాలా అందంగా ఉంటుంది. కొత్త వాళ్ళకి ఏంటో అనిపించవచ్చు. చింత చెట్లు, వేప చెట్లు, టేకు చెట్లు, మరి రకరకాల ప్లాంట్స్, తీగ మొక్కలు అన్ని రకాలు ఉన్నాయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.